మనిషికి మనిషి సాయం చేసే మంచి మనిషే వీడు. ఉన్నోడైనా లేనోడైనా ఆపదలో ఉంటాడు వీడు. నీతి న్యాయం ధర్మం ఎప్పుడు మరువద్దని అంటాడు వీడు. సీను సీను బంకు సీను సీను, సీను సీను బంకు సీను సీను, సీను సీను బంకు సీను సీను, సీను 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 బంకు సీను సీను. నీతి న్యాయం ధర్మానికి ఈ రోజులు కావన్నా, ఈ రోజులు కావన్నా. దేవుడా, ఈ డబ్బుతో మా కష్టాలన్నీ తీరిపోయినట్టే. నీ కొండకచ్చి కొబ్బరికాయ కొడుతా తండ్రి. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ రాదన్నా, మళ్ళీ రాదన్నా. డబ్బులతో మీ పాపకి ఆపరేషన్ చేయించానా, ఆపరేషన్ చేయించానా. చిట్టి తొందర రారా, స్కూల్కు టైం అవుతుంది. లత బాక్స్ పెట్టినావా? అవుతుందండి. త్వరగా రా, నేను వెళ్ళాలి, టైం అవుతుంది. ఇదిగో తొందరగా తినమ్మా, డాడీ పిలుస్తున్నారు. వద్దు మమ్మీ. చిట్టి తల్లి, డాక్టర్ ఏం చెప్పాడు? నువ్వు బాగా తింటేనే నీకు బాగా రక్తం వస్తుందని. అప్పుడైతేనే నువ్వు ఆపరేషన్ చేస్తే తట్టుకోగలవని డాక్టర్ చెప్పాడా లేదా? సరే మమ్మీ, తింటాను. ఇదిగోండి మీకు బాక్స్ పెట్టాను. చిట్టి తల్లి, షూ వేసుకో. బావా, నువ్వు ఏమనుకోకపోతే ఒక్క 500 ఇవ్వవా బావా? తాగడానికా? ఏ కాదు బావా, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకు పెళ్ళి, కట్నం చదివిద్దామని. 500 లేవు కానీ ఇగో 200 తీసుకో. అయినా నువ్వు మందాగడానికి అడుగుతున్నావు అని నాకు తెలుసు కానీ. చెల్లే, నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయానే? నేనేమైనా సంపాదిస్తానా? ఏదో బావ మంచోడు కాబట్టి నేను ఇంట్లో ఉండనిస్తాడు. అయినా ఏ జన్మలో ఏ పాపం చేసిండో నీలాంటి తాగుబోతాన్నాయని ఇచ్చింది దేవుడు. ఛే, ఈ 200కి హాఫ్ కూడా రాదు. గడ్డపార, మేమేమన్నా కూలమా? ఇంక ఇది మాకేం పని చేస్తుంది? అమ్ముకుంటే క్వార్టర్ వస్తుంది. Sino sino banco sino sino, sino sino banco sino sino, sino sino banco sino sino, sino sino banco sino sino. మనిషికి మనిషి సాయం చేసే మంచి మనిషే వీడు. ఉన్నోడైనా లేనోడైనా ఆపదలో ఉంటాడు వీడు. నీతి న్యాయం ధర్మం ఎప్పుడు మరువద్దని అంటాడు వీడు. సీను సీను బంకు సీను సీను, సీను సీను బంకు సీను సీను, సీను సీను బంకు సీను సీను, సీను 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 బంకు సీను సీను. Sino sino banco sino sino, sino sino banco sino sino. శ్రీకాంత్, ప్రసాద్ సార్ ఇంకా రానట్టున్నది కదరా? అదిగో వస్తున్నాడన్నా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే.
అరే నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. నేను ఈ బంక్కి ఓనర్ని కాదు, మేనేజర్ని. అయినా వర్కర్లకు తెలియకుండా చిప్పు పెట్టడం చాలా కష్టం రా. ఒకవేళ వాళ్ళు లేనప్పుడు పెట్టినా అది వాళ్ళకు తెలిసిపోతుంది. ఇలా ఏంట్రా, ఎవరైనా వచ్చి బాటిల్లో ఫిలప్ చేయమని అడిగితే ఆ ఫిల్ చేసే వాళ్ళకు తెలియకుండా మనం ఇక్కడ ఏం చేయలేంరా. సరే మాట్లాడతా వాళ్ళతో, మాట్లాడి వాళ్ళు నొప్పించినాక నీకు కాల్ చేస్తా, ఓకేనా? బాయ్. సార్ వెళ్తాడు మిమ్మల్ని. సరే వస్తానం పదమ్మా. పాన్న పోదాం. సార్ పిలిచిండ్రట. రండి. సీను, డీజిల్ ట్యాంకర్ వస్తుంది, ఆ రీడింగ్ జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. రేపు పెట్రోల్ ట్యాంకర్ సార్. కూడా వస్తుంది, అది కూడా ఓకే చూసుకో. సార్. అవును, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, అంతా ఓకే ఉన్నది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. అవును సీను, నీకు ఒక పాప ఉందని విన్నా. అవును సార్, ఒక పాప ఉంది. ఏదో బ్రెయిన్ ఆపరేషన్ చేయాలని విన్నాను, 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని కూడా విన్నా, నిజమేనా? అవును సార్, 2 నెలల ఆపరేషన్ చేపియాలి సార్, 10-11 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు సార్. సార్ నేను మన ఓనర్ని అప్పుగా ఒక 5 లక్షలు ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంది, మన ఓనర్ తిరుపతి సారా? పిల్లికి కూడా భిక్షం పెట్టని పీసినారి నీకు 5 లక్షలు ఇస్తాడా? 5 రూపాయలు కూడా ఇయ్యడు. మరి ఎలా సార్, కొంచెం మీరన్నా చెప్పండి సార్ ప్లీజ్. చెప్తా, కంపల్సరీగా చెప్తా. మన అందరి లైఫ్లు సెటిల్ అయ్యేలా చెప్తా. మన ఓనర్ ఇక్కడ ఉండడు కదా, ఎప్పుడో నెలకోసారి వస్తాడు. మనం మన బంకులో ఒక చిప్పు పెడదాం. ఆ చిప్పు పెడితే పెట్రోల్ అయినా డీజిల్ అయినా లీటర్లో కొంచెం మిగులుతుందంతే. అలా డ్యూట్ అయిపోయేసరికి మనిషికో 2-3 వేలు వస్తాయి. మనమేం జనాల్ని మోసం చేస్తలేం, వాళ్ళకి ఇచ్చే దాంట్లో కొంచెం తక్కువ ఇస్తున్నాం అంతే. సార్ ఇలాంటి పనులు మేము చేయం సార్. అది కాదు, మీ పాపకి డబ్బులు కావాలి కదా. సారీ సార్, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సార్. ఆగు సీను. ఊరికే అన్నాను సీను, నేను అలాంటి వాడినా చెప్పు? అలా అయ్యేదుంటే ఈ స్టేజ్ వరకు వచ్చేవాని కాదు కదా. సరే, ఓనర్ గారికి చెప్పి మీ పాపకి హెల్ప్ చేయమని చెప్తానులే, వెళ్ళండి. సార్ ఓకే సార్. ఓయ్, డాక్టర్ 10 రోజుల తర్వాత పాపను స్కానింగ్ తీయాలన్నాడు కదా, గుర్తుందా? ఎప్పుడు వెళ్దాం? వెళ్దాం, 2-3 రోజులాగి వెళ్దాం. ట్యాబ్లెట్లు అయితే ఉన్నాయి కదా. మందులతో తగ్గితే బాగానే ఉండేది, కానీ ఆపరేషన్ అన్ని లక్షలంటే తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఒక్కగానొక్క బిడ్డ. నువ్వేం బాధపడకే, మా సేట్ని ఒక 5 లక్షల రూపాయలు అప్పు ఇవ్వమని ప్రసాద్ సార్కి చెప్పింది. రేపు తిరుపతి సారు కరీంనగర్ నుండి వస్తుండే, ఆయన సహాయం చేస్తే మనకి ఏ బాధ ఉండదు. సార్ ట్యాంక్ ఫుల్ చేయమంటారా? 4,000 రూపాయలు సార్, జీరో చూసుకోండి ఒకసారి. సార్ చూడండి సార్, సార్ చూడండి సార్. సార్ స్కాన్ చేయండి సార్. సార్ ఆగండి సార్, ఆగండి సార్, వెళ్ళకండి సార్, ఆగండి సార్. సార్ 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 కారోడు 4,000 రూపాయల డీజిల్ కొట్టించుకొని పైసలు ఇవ్వకుండా పోయింది సార్. ఫోన్పే కొడతా అన్నాడు సార్, స్కానర్ చూపించే లోపల పోయింది సార్. ఎటు వెళ్ళిండు? అటు పోయింది సార్, ఆపకుండా పోయింది సార్, పిలుతా అంటే కూడా. అవునా, సరే మీరు వెళ్ళండి, నేను ఓనర్తో మాట్లాడతాను. సరే సార్. మీ పని అయితే మీరు చేసుకోండి. ఓకే సార్. హలో సార్, సార్ తిరుపతి సార్, గుడ్ మార్నింగ్ సార్. అది మన బంక్లో ఒక అతను 4,000 డీజిల్ కొట్టించుకొని పారిపోయాడు సార్. ఫోన్పే చేయకుండానే వెళ్ళిపోయాడు సార్. సార్ ఆ బండికి సీన్ మాత్రమే ఫిల్ చేశాడు సార్. గతంలో 1-2 సార్లు కూడా
ఇతను ఫిల్ చేసిన బండ్లో వెళ్ళిపోయాయి సార్. వాళ్ళ పాపకేదో ఆపరేషన్కి డబ్బులు అవసరం ఉంది అన్నాడు సార్, ఒక 10 లక్షల వరకు కూడా. నాకెందుకో ఇతని మీదనే బాగా డౌట్ ఉంది సార్. వీడే ఇదంతా చేపిస్తున్నాడేమో అని వీని మీద బాగా డౌట్ ఉంది సార్. ఇది నీ తప్పే సీను. కస్టమర్ ఎవరైనా కూడా డబ్బులు కొట్టినాకనే పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొట్టాలి. సారీ సార్, ఆ 4,000 రూపాయలు నా జీతంలో కట్ చేసుకోండి సార్. సారు ఈ 4,000 నీ జీతం నుంచి కట్ చేసి మిగతా శాలరీ నీకు ఇచ్చి నీ జాబును కూడా కట్ చేయమన్నాడు. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను ఆ జాబ్లోకి వెళ్ళి తీయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నిన్ను జాబులోకి వెళ్ళి తీయకపోతే మిగతా వాళ్లకు భయం ఉండదు అన్నాడు సారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను కొట్టండి తిట్టండి సార్, జాబ్ మాత్రం తీసేయకండి సార్. మా పాపకి ఆపరేషన్ చేపియాలి సార్, మందులు కొనాలి సార్. కొట్టండి తిట్టండి సార్, జాబ్లోకి వెళ్ళి అయితే తీసేయకండి సార్, ప్లీజ్ సార్, కాలు పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్. నాకు ఈ పని తప్పితే వేరే ఏది రాదు సార్. నేను నీలాగే ఇక్కడ ఎంప్లాయీని. సార్ ఏది చెప్తే నేను అది చేస్తాను అంతే. 4,000 కట్ చేసుకోగా మిగిలిన నీ జీతం సార్ ప్లీజ్ సార్. తీసుకో. దీనికి నేనేం చేయలేను, ఇలా రాసిపెట్టుంది అంతే. సార్ మ్, నా జీతం కూడా ఇవ్వండి, రేపంచి రాను. సార్కి చెప్పండి. ఓకే. బావా, నా మంచి బావా, ఒక్క 500 ఇవ్వు బావా. అమ్మతోడు బావా, రేపు 1000 రూపాయలు ఇస్తా బావా. తాగడానికి కాదు బావా, ఓ మంచి పని చేయడానికి బావా. రేపు 1000 రూపాయలు ఇస్తా, అర్థం చేసుకోండి బావా. నువ్వు మనిషివేనా ఇంకేదైనా? ఎప్పుడు పైసలు పైసలు అంటావు? మా బాధలు మేముంటే ఎప్పుడు నీ పైసలు గోలేంది? పైసలు ఏం లేవు పో. ఏంటి కదా కోపం? పోతానా? మండు బాబులం మేము మండు బాబులం. సీనన్న, మన ఇద్దరిని అక్కడ బంకులోంచి తీసేసినట్టు చెప్పకు. ఏదో ఒకటి చెప్పు, లేదంటే ఇక్కడ కూడా మనకు పని ఇవ్వరు. సరే. మీరు ఇంతకుముందు చేసిన బంక్లో ఎందుకు మానేశారు? సార్, ఒక అతను కారులో 4,000 రూపాయల డీజిల్ వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు సార్. అందుకనే పనిలో నుంచి తీసేశారు సార్ నన్ను. సీను, మీ నిజాయితీ నాకు నచ్చింది. రేపటి నుంచి పనిలోకి రండి. థ్యాంక్ Thank యూ you, అమ్మా, sir. రండి. చెల్లెని పైసలు అడిగితే లేవు అన్నది, బావని పైసలు అడిగితే లేవు అన్నాడు. మరి నేను ఎవరిని పైసలు అడగాలి? నిన్ను అడగానా? నిన్ను అడగానా? నిన్ను అడగానా? నిన్నే అడగాలి. ఇత్తడి బిందె ఖాళీగా ఉన్నది మనకేం పని చేస్తుంది? అయినా బరువు ఉన్నది. ఈ బరువైన బిందెని మా చెల్లెతో ఎందుకు మోపిస్తా? మోపియ్య. శ్రీకాంత్, నేను లంచ్ చేసి వస్తా, సార్కి చెప్పు. ఏంటన్నా బాక్స్ తెచ్చుకోలే? ఈరోజు తెచ్చుకోలే, తొందరనే వస్తా, సార్కి చెప్పు. సరే అన్నా. అరే ఏమైంది? యాక్సిడెంట్ అయిందన్న, అంబులెన్స్ వేసుకొని పోతారు ఇప్పుడే.
ఏదో బ్యాగ్ ఉన్నట్టుంది. ఈ బ్యాగు యాక్సిడెంట్ అయిన బండి అయినది అనుకుంటా. ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరు లేరు కదా ఈడ. ఈ బ్యాగులు ఏమున్నదబ్బా అసలు? డబ్బులు, ఇంత డబ్బు ఉంటేంది? ఎన్ని పైసలా? అరే ఈ బ్యాగును ఏం చేయాలి అసలు ఇప్పుడు? వచ్చారా? అన్నం పెడతా, చేయగడుక్కోండి. ఆ బ్యాగ్ ఎవరిదండి? నాకు వచ్చేటప్పుడు దారిలో దొరికింది. అవునా? అందులో ఏముందో చూసారా? చూసా, డబ్బులున్నాయి. ఏంటి, డబ్బులా? ఆ, నిజంగా డబ్బులేనా? అమ్మో, బాగానే డబ్బులు. ఎంత ఉంటాయంటారు? ఉంటాయి, దాదాపు 10-12 లక్షల దాకా ఉంటాయి. అమ్మో, 10-12 లక్షలా? ఇది మీకు దొరికినప్పుడు ఎవరైనా చూసారా? లేదు. అయితే ఇది మనమే ఉంచుకుందామండి. మన పాప ఆపరేషన్కి ఆ దేవుడే ఇచ్చిండు. దేవుడా, ఈ డబ్బుతో మా కష్టాలన్నీ తీరిపోయినట్టే. నీ కొండకచ్చి కొబ్బరికాయ కొడతా తండ్రి. వద్దులత, ఈ డబ్బు మనది కాదు. మనది కాని డబ్బు మనకొద్దు. ఆ? అయ్యో, ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మిని కాదంటుండే. అయితే ఇది మనమే ఉంచుకుందామండి. మన పాప ఆపరేషన్కి ఆ దేవుడే ఇచ్చిండు. అన్నా, వెహికల్ వచ్చింది, అక్కడికి పో అన్నా. అన్నా పిలుస్తున్నారు, పో అన్నా. అన్నా ఆ పంపు దగ్గరికి పో అన్నా. అయితే ఇది మనమే ఉంచుకుందామండి. మన పాప ఆపరేషన్కి ఆ దేవుడే ఇచ్చిండు. బ్రో, ఏందన్నా డల్గున్నావు? లంచ్ చేయలేదా? చేశాను. శ్రీకాంత్, మనము సాయంత్రం ఒకసారి పోలీస్ స్టేషన్ పోదాం. నీకో విషయం తెలుసా అన్న? మన పాత బంక్ ఓనర్కి యాక్సిడెంట్ అయిందట అన్న. ఏంది, మన తిరుపతి సార్కా? అవును, చెండ రోడ్ దగ్గరనే 1 గంట కింద యాక్సిడెంట్ అయిందట అన్న. సీరియస్గానే ఉన్నాడట అన్న. డబ్బుల బ్యాగ్ కూడా పోయిందట అన్న. మంచి పని అయింది, లేదంటే ఎంత బతిలాలన్నా కూడా పనిలోంచి తీసేసిండు ఆ దరిద్రుడు. అవును, పోలీస్ స్టేషన్కి పోదా అన్నావు, ఎందుకన్నా? శ్రీకాంత్, మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, పదా. ఎందుకన్నా? సారుగా చెప్పొస్తా. అదేంటి అప్పుడే వచ్చిల్లు? బ్యాగు కోసం. అరే, ఇక్కడ బ్యాగ్ ఉండే ఏమైంది? లత, ఇక్కడ బ్యాగ్ ఉండే కదా, ఏమైంది? ఏంటండి పిలిచారు? డబ్బులున్న బ్యాగు బీరువాలో పెట్టినా కనబడతలేదే. ఏమోనండి, నాకు తెలియదు. అరే, భోజనానికి వచ్చినప్పుడు నీ ముందట పెట్టినా బీరువాల బ్యాగు. బ్యాగ్ ఏమైనట్టు? బ్యాగు కనబడతలేదు. కొట్టండి, నాకు తెలియదు. బ్యాగ్ ఎవరు తీసినట్టు? నువ్వు తీయక నేను తీయక? నీకు తెలియదంటే ఎట్లా అన్నట్టు? ఎవడెత్తకపోయినట్టు? నిజంగా అండి, మీ మీద
ఇది ఒట్టండి, నాకేం తెలియదు. కొంచెం సరిగ్గా వెతకండి. రూమ్ అంతా చూసిండే, ఎక్కడ కనబడతలేదు. ఇంట్లోకి ఎవరన్నా నచ్చిర్రా? మా అన్న తప్ప ఎవరు రాలేదే. ఆరవై బిందచ్చే డడ్డన కడ్డన్ బిందవై బాగచ్చే డడ్డన కడ్డన్ డడ్డన కడ్డన్ డడ్డన కడ్డన్. ఏమైందన్నా? మా బావ కోసం చూస్తానా. రైల్వే గేట్ దగ్గర టెంపుల్ దగ్గర చూసా అన్న. ఇంతకీ మీరెవరన్నా? మీరు నాకు ఒకసారి లిఫ్ట్ ఇచ్చి సాయం చేశారు. అప్పుడు మీ బావను మీతోటి చూశాను. నీ బ్యాగ్ నేను తీయలే బావా, అమ్మతో నేను తీయలే బావా. నన్ను నమ్ము బావా, నిజం బావా, నన్ను నమ్మండి బావా, నేను మంచోని బావా. డాడీ నువ్వు బాధపడకు డాడీ, నాకు ఆపరేషన్ చెయ్యకపోయినా నాకేమీ కాదు డాడీ. ఒకవేళ నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఏడవద్దు డాడీ. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది డాడీ. మమ్మీ నువ్వు డాడీని ఏడవకుండా చూసుకో, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. ఈ డబ్బులు ఏం చేస్తావా అన్న? మన తిరుపతి సార్కి ఇస్తావా, లేదంటే మీ పాప ఆపరేషన్కి హాస్పిటల్లో కడతావా? ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ రాదన్నా, మళ్ళీ రాదన్నా. హాస్పిటల్కి వెళ్దాం పద. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? మీ డబ్బుల బ్యాగు సార్ అక్కడ దొరికింది సార్. శ్రీను, నీ నిజాయితీని అర్థం చేసుకోకుండా పొరపాటు చేశాను. చిడపురుగు లాంటి ఆ ప్రసాద్ గారిని చేరదీసి నిన్ను ఉద్యోగం నుంచి తీసేసినందుకు ఆ భగవంతుడు నాకు సరి అయిన శిక్షే విధించాడు. మీరిద్దరు పోయాక ఆ ప్రసాద్ గాడు ఏదో చిప్పంటూ పెట్టి నన్ను నా బంకును సర్వనాశనం చేశాడు. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నాదొక కోరిక. చెప్పండి సార్. ఏమీ లేదు, మీరు ఎప్పట్లాగే మళ్ళీ బంకులోకి వచ్చి పనిచేయాలి. నువ్వు బంకు మేనేజర్గా వ్యవహరించాలి. ఆ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. ఈ డబ్బు తీసుకో శ్రీను, ఇది నేను నీకు అప్పుగా ఇవ్వటం లేదు. మీ అమ్మాయి కోసం నేను చేసే చిన్న సహాయం. నా మాట కాదనకుండా తీసుకో శ్రీను. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సార్. మనిషికి మనిషి సాయం చేసే మంచి మనిషే వీడు. ఉన్నోడైనా లేనోడైనా ఆపదలో ఉంటాడు వీడు. నీతి న్యాయం ధర్మం ఎప్పుడు మరువద్దని అంటాడు వీడు. సీను సీను బంకు సీను 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 బంకు సీను 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 బంకు సీను